ప్రకృతితో మమేకమైన పండుగ దసరా పండుగ. దసరా పండుగ రోజు జమ్మి చెట్టు నుంచి ఆకులు తీసుకుని పాలపిట్టను చూసి సంతోషంగా గడుపుతారు ప్రజలు. కానీ ఈ రోజుల్లో పాలపిట్టను చూద్దామనుకున్నా కనిపించడం లేదు. కాలుష్యం కాటుకు అంతరించిపోతున్నాయి. పల్లెటూరులో పంట పొలాల దగ్గర అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే అసలు ఈ పాలపిట్టల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్ అందిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది జమ్మి చెట్టు పాలపిట్ట. మరీ ముఖ్యంగా తెలంగాణలో దసరా రోజు సాయంత్రం గ్రామాల ప్రజలందరూ కలిసి కసిరి దగ్గరికి వెళ్ళి కొత్త బట్టలు ధరించి కసిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఊరు చివరన ఉన్న పంట పొలాల దగ్గర ఉన్న పాలపిట్టను చూడడానికి వెళ్తారు. కానీ రోజులు మారినాయి, పరిస్థితులు మారినాయి. చూద్దామన్నా కనిపించకుండా పాలపిట్ట పరిస్థితి అయింది. అయితే పాలపిట్ట ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది, అవి ఎందుకు వాటి జనాభా తగ్గిపోతున్నాయి, ఇవన్నీ వివరాలు తెలపడానికి మనతో పాటు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి సంబంధించిన ప్రదీప్ నాయర్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. హాయ్ సార్. హలో అండి. ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటేనే పాలపిట్ట గుర్తొస్తుంటుంది. కానీ ఇప్పుడు పాలపిట్టలు చాలా తక్కువైనట్టు కూడా కనిపిస్తుంది. చూద్దామంటే కూడా లేకుంటుంది. ప్రస్తుతం పాలపిట్టల పరిస్థితి ఎలా ఉంది? పాలపిట్టలు యాక్చువల్గా చూడాలంటే అవి పొలాలు ఎంబటి ఉంటాయి. అవి చాలా వరకు పురుగులు, లేకపోతే కప్పలు, ఎలుకలు, పాములు, చిన్న చిన్న పాములు ఇవి తినుకుంటూ బతుకుతూ ఉంటాయి. ఇంతకుముందు ఇవి ప్యూర్గా మన పొలాల్లో వచ్చే చిన్న చిన్న కీడ పురుగుల్ని, పంట నాశనం చేసే పురుగుల్ని తినటం వల్ల వాటికి ఫార్మర్స్ కూడా వాటిని బాగా రెస్పెక్ట్ ఇచ్చి పాలపిట్టని, అందుకే దసరా రోజు పాలపిట్టను చూడాలి అని ఇది ఒక మంచి జరుగుతుంది అనే ఉద్దేశంలో ఉంటుంది. కానీ రీసెంట్గా కొన్ని సంవత్సరాల నుంచి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటము, ఈ పురుగులు అన్నది అంతరించిపోవటము, పురుగులు లేకపోయేసరికి వీటికి కూడా తిండి దొరకక మనకు చాలా వరకు అంతరించిపోతున్నాయి. అలాగే కాకుండా పాలపిట్ట ఎప్పుడైనా చాలా హైట్లో కూర్చొని ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే ఇంతకుముందు చెట్లు ఉండేవి, పెద్ద పెద్ద చెట్ల పైన కూర్చొని కింద పురుగు కనపడితే వచ్చి హంటింగ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద చెట్లు పొలాలెంబట లేవు, అందరూ చాలా వరకు కొట్టేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఎలక్ట్రిక్ పోల్ మీద కూర్చుంటున్నాయి. ఎలక్ట్రిక్ పోల్ మీద కూర్చొని కింద ఏమైనా పురుగు కానీ కప్ప కానీ కనిపిస్తే దాన్ని చంపడం అట్లా చేస్తున్నాయి. అలా జరిగేటప్పుడు కరెంట్ షాక్లో కూడా కొట్టి చచ్చిపోతున్నాయి. ఇండియాలో కాకులు హయ్యెస్ట్ కరెంట్ షాక్ చచ్చిపోవడంలో పక్షుల్లో సెకండ్ వచ్చేసి పాలపిట్టే అనమాట. అంత ఘనంగా కరెంట్ షాక్, ఎలక్ట్రిక్యూషన్ కూడా అవుతున్నాయి అనమాట వాటికి. అయితే దసరా రోజు పాలపిట్టను చూస్తే మనకు శుభం కలుగుతుంది, వచ్చే ఏడాదంతా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటారు కదా. అయితే ఇప్పుడు అలా నమ్మకం అయితే చూడాలని ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి అంటే పక్షిని పాలపిట్టను చూడడానికి వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు? మన పురాణ కాలంలో ఏంటంటే ఊరందరూ దసరా పండుగని ఒక కుటుంబంలాగా చాలా బాగా చేసుకునే వాళ్ళు. అందరూ కలిసి వెళ్ళి జమ్మి చెట్టు కోసము ఆకులు తీసుకురావడానికి, జమ్మి చెట్టు మోస్ట్లీ ఊరు బయట కానీ లేకపోతే చెరువు వెంబటి ఉంటాయి. సో ఇలా వీళ్ళు గుంపుగా అందరూ 5ంటికి 6ంటికి అట్లా వెళ్ళి జమ్మి చెట్టు ఆకులు తేయటానికి వెళ్ళినప్పుడు ఆ పొలాల్లో న్యాచురల్గా పాలపిట్టలు కనిపిస్తాయి. అప్పుడు పాలపిట్ట కనిపించగానే వాళ్ళకు ఒక అదృష్టము అన్నట్టు ఒక కనెక్షన్ బిల్డ్ అయింది. అలా చాలా సంవత్సరాల నుంచి ఇతిహాసాల్లో కరెక్ట్గా ఎక్కడ రాయలేదు ఇట్లాగా దసరా రోజే చూడాలి అని. బట్ ఏంటంటే ఈ పాలపిట్ట చూడటము, మా పొలాలు పంట పాలపిట్ట కాపాడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఫార్మర్స్ చూసేవాళ్ళు. అది చాలా మంచి జరిగేది అనే ఒక ఉద్దేశం ఉండేది. కానీ ఓవర్ ది పీరియడ్ ఎప్పుడైతే సిటీస్ బాగా డెవలప్ అయిపోయినాయి, పాలపిట్టలు కూడా ఒక సైడు పొల్యూషన్ వల్ల అంతరించిపోతున్న టైంలో అన్యాయంగా ఈ మధ్య కాలంలో మనం ఒక నమ్మకాన్ని బిజినెస్ చేసుకొని చాలామంది ఆ పాలపిట్టల్ని పట్టుకొని, ఏదైతే మనకు మంచి చేసే పాలపిట్ట ఉందో దాన్ని పట్టుకొని నేను రెక్కలు విరిచేసి దాని కాళ్ళు కట్టేసి అన్యాయంగా చిన్న చిన్న గూడుల్లో పెట్టి టెంపుల్స్ దగ్గర 500 రూపాయలు 100 రూపాయలు అట్లా వచ్చి డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. అదే చాలా